అందరికీ వందనాలు. అస్సలాము అలైకుం. నమస్తే అండి. ఈ భారతదేశంలో ఒక ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ ఈ ముగ్గురు కూడా సమాధానంగా అందరు కలిసి ఉంటారు. కానీ ఇప్పుడు జరిగే మీరు కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు జరిగే మాటలు, జరిగే పనులలో మీరు కొంచెం ఆలోచన చేయండి. ముత్యాలమ్మ టెంపుల్లో విగ్రహము పడ్డ రోజు మరి అఘోరి అనే ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎట్లా వచ్చింది అంటే, ఆమె వచ్చినాకనే అక్కడక్కడ గుళ్ళల్లో ఇబ్బందికరము అయినది అని చెప్పుకున్నారు. కానీ ఆమె వచ్చినాకనే ఎట్లా జరిగింది? ఇప్పుడు ఒక గుళ్ళు అంటే పడేశారు, కరెక్టే, అక్కడనే శిక్ష అవుతుంది. అన్ని గుళ్ళల్లో ఎట్లా పడేశారు? ఎవరు పడేస్తారు? అంటే దీని వెనక ఏంటో డ్రామా అని మీకు తెలియదా? మీరు ఆలోచన చేయలేరా? కొంచెం ఆలోచన చేయండి. అనే మాటలు ఎట్లా ఉన్నాయి తెలుసా? ఈ కుల భేదాలకి తగాదలు చిచ్చులు పెట్టే వాళ్ళగా ఉన్నారు. మొన్న ఏమన్నది, 25 సంవత్సరాలు వాళ్ళ గ్రామంలో ఉండది ఒక ఫోటో బయటికి వచ్చింది. 7 సంవత్సరాల్లో నేను వెళ్ళిపోయాను అని చెప్పారు. అది అబద్ధమే. అసలు ఎంత అబద్ధం ఆడిందంటే పెద్ద అబద్ధం. ఒక మగవాడికి ఒక స్త్రీకి ఉండట్టు ఉన్నది అని చెప్పటం ఎంత తప్పో ఆలోచన చేయండి. రెండోది, దేవుడు భక్తిలో ఉండేవాళ్ళు ఎవ్వరు కూడా తప్పుగా మాట్లాడరు. దేవుడు భక్తిలో ఉండేవాళ్ళు అబద్ధాలు కూడా చెప్పరు. గుర్తుపెట్టుకోండి. మరొకటి, ఒక క్రిస్టియన్స్కి ఒక ముస్లిమ్స్కి ఏమని అన్నారు తెలుసా? నడి రోడ్డున బట్టలిప్పి కోస్తారంట. అంటే నువ్వు ఇంతమందిని ఈ భారతదేశంలో ఈ క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి కోస్తా ఉంటే ఇక్కడ అందరూ కళ్ళు మూసుకొని నీ దగ్గర నిలబడరు. నువ్వు కూడా అర్థం చేసుకోమ్మా. నువ్వు ఒక మగవాడివని తెలుసు. నీ ఇష్టమై నువ్వు కోపించుకున్నావు, నీ ఇష్టమై నువ్వు తిరుగుతున్నావు, నీ ఆద కోసము. నువ్వు ఎంత తీసుకుంటే ఇక్కడికి వచ్చి ఈ కులం మీదాల్లో తగాదాలు పెడుతున్నావో నాకు బాగా తెలుసు. నువ్వు వచ్చినాకనే గుళ్ళల్లో ఈ నేరం జరుగుతుంది కూడా నాకు తెలుసు. ఏ పాపం నువ్వు నిలబెట్టావు, ఏ పాపము కాకుండా కాపాడావు లోకానికి? నువ్వు వచ్చినాక ఇంకా పాపం ఎక్కువైపోయింది. అర్థం చేసుకో. ఇంకొకసారి హిందూకి, ముస్లిమ్స్కి కానీ క్రిస్టియన్స్ మధ్యలో గొడవలు పెట్టాలని చూసావో, నీ వెనక ఆడిపించే వాళ్ళకి, నువ్వు ఆడే డ్రామాకి పైన ఒకడు ఉన్నాడు, సృష్టికర్త ధర్మరాజు. ఆయన నీకు నడి రోడ్డు మీదకి తీసుకొస్తాడు. నువ్వు అన్నావే బట్టలిప్పి కోస్తానని, ఆ స్థితి నీకు రావచ్చు. గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఒక మాట జారినప్పుడు మాట్లాడుకు. ఆ మాటలు తాగుబోతోడికి వస్తాయి, నిష ఎక్కువైనోడికి వస్తాయి. ఒక క్రిస్టియన్స్కి, ఒక ముస్లిమ్స్కి అనే అంత మాత్రమే దానివి నువ్వు. ఇక్కడ జరిగే ప్రతి నేరంలో కూడా నీ హస్తం ఉందని నేను అనుకుంటున్నాను. ఆ గుళ్ళల్లో పడేసింది కూడా నువ్వే అనుకుంటున్నాను నేను. నువ్వు ఎట్లా, చాలా మంది ఉన్నారు, సాధులు ఉన్నారు, అఘోర్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు దేశంలో. ఎవ్వరు కూడా నీ అంత పాపం చేయలేదు. ఎవ్వరు కూడా నీ అంత పాపంగా మాట్లాడే వాళ్ళు లేరు. పాపము మాట్లాడిన ప్రతి వాడు కూడా దేవుడికి లెక్క చెప్పాల్సిందే. ఇంకొకసారి అంటే ఆ పైన భగవంతుడు మాత్రమే తప్పకుండా, నువ్వు అసలు ఇక్కడికి ఎట్లా వచ్చావు, ఎందుకు వచ్చావు, ఎవరు తెచ్చారు, ఎవరి కాడ ఎంత తీసుకున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అన్నీ బయట పెడతాడు దేవుడు. గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా బతుకు.
మా భారతదేశంలో తగాదలు గొడవలు పెట్టుకునే వాళ్ళు కాదు, జాగ్రత్త కలిగి జీవించేవాళ్ళు. అందరూ చల్లగా ఉండాలి మేము ప్రార్థన చేస్తున్నాము. నీవు కూడా చల్లగా బతకాలంటే నీ చోట్ల నువ్వు జాగ్రత్త బతుకు. మాటలతో అందరికీ ఇబ్బంది పెట్టే పనులతో నువ్వు ఉండొద్దు. నువ్వు ఏదన్నా వెనక డబ్బు తీసుకొని వేరే వాళ్ళకి అనాలని నువ్వు అంటున్నావేమో, కానీ డబ్బు ఇలా ఉంటుంది రేపు పోతుంది. మాట మాత్రం నువ్వు చనిపోయినా కూడా ఆ మాట మిగిలిపోతుంది. అర్థం చేసుకుని జాగ్రత్త బతుకు.